అందరికీ నమస్కారము. ఈ వీడియోలో నేను మీకు చూపించబోయేది ఏమిటంటే కార్యసిద్ధికి మనం ఏదైనా సరే ఒక పనికి వెళ్ళాలి అనుకుంటున్నాము. మరి ఆ పని మనకి అనుకూలంగా రావాలి అంటే మనం ఏం చేయాలి అనేది ఒక పురాతన కాలం నాటి చిన్న చిట్కాని నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నానండి. అందులో మనకు వచ్చేసరికి తమలపాకు కావాలి. తమలపాకు అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి ఆకండి. మరి ఇది జస్ట్ ఒక చిన్న తంత్రం మాత్రమేనండి. మీరేం చేయాలి అంటే మనము ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు సింధూరంతో అమ్మవారికి సింధూరంతో అర్చన చేసినటువంటి సింధూరంతో నువ్వుల నూనె కలిపి ఒక పుల్లతోటి ఇక్కడ నేను బీజాక్షరాలు కొన్ని రాస్తానండి. ఆ బీజాక్షరాలను మీరు రాసి గనక మీరు పర్సులో కానీ లేకపోతే ఒక బ్యాగులో కానీ అంటే ఎర్రటి వెల్వెట్ క్లాత్ లోపల కనుక పెట్టుకొని కనుక పర్సులో అయినట్లయితే మామూలుగా పెట్టుకోవచ్చండి. అదే ఒక బ్యాగ్లో కనుక అయినట్లయితే మీరు ఒక ఎర్రటి వస్త్రం లోపల పెట్టుకోవటం చాలా మంచిది. మరి ఇది ఏ విధంగా రాయాలి, బీజాక్షరాలు ఏ విధంగా రాయాలనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసరికి ఓం, తర్వాత ఇక్కడ ఐం, తర్వాత వచ్చేసరికి క్లీం, తర్వాత హ్రీం, తర్వాత వచ్చేసరికి శ్రీం, తర్వాత వచ్చేసరికి బ్లూమ్. ఏదైనా దీని లోపల ఉండేటట్టు చూడండి, ఈ మధ్య భాగానికి ఇటు పక్కకి వచ్చేటట్టు చూసుకోండి. తర్వాత రమ్. ఇవి వచ్చేసరికి బీజాక్షరాలండి. మీరు కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే ఓం, ఐం, క్లీం, హ్రీం, శ్రీం, బ్లూమ్, రమ్ ఇట్లా కనుక రాసుకొని కనుక మీరు సింధూరంతో మాత్రమే రాయాలి. సింధూరంతో నువ్వుల నూనె కలిపి రాసినట్లయితే కాస్త మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా కలగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఏం చేయాలంటే దీన్ని మడతపెట్టి మనం పర్సులో కనుక అయినట్లయితే పర్సులో పెట్టుకోవచ్చండి. తర్వాత మామూలుగా ఒక బ్యాగ్ లాంటి దానిలో కనుక అయినట్లయితే ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని దానిలో పెట్టుకొని ఆ బ్యాగులో పెట్టుకోవటం మంచిదండి. విద్యార్థులు కనుక అయినట్లయితే పుస్తకంలో పెట్టుకోవటం చాలా మంచిదండి. ఒకవేళ ఎండిపోయినా సరే పుస్తకంలో అట్లానే ఉంచుకోవటం వల్ల దానివల్ల ఇంకా మంచి జరుగుతుందండి. ఎండిపోయిన ఇబ్బంది లేదండి. కాకపోతే పర్సులో అనుకోండి, పర్సులో ఏంటంటే అటు ఇటు తీస్తాం కాబట్టి మీరేం చేయాలి అంటే ఎప్పుడైనా మంగళవారం కానీ శుక్రవారం కానీ మంచి టైంలో తెల్లవారుజామున కనుక ఇది చేసుకుని పెట్టుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా రావడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఏదైనా డౌట్లు కనుక మీకు వచ్చినట్లయితే నాకు కామెంట్ చేసినట్లయితే దానికి సమాధానం అనేది నేను మరలా ఏంటంటే మీకు రిప్లై ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మన 6 తెలుగు ఆస్ట్రాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.